వెల్కమ్ టు ఏఆర్ టీవీ. హిందూ ధర్మంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాత కోడెలు. ఆ కోడెలను మొక్కుగా అంటే రాజన్నకు తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎక్కడ కూడా కోడెలను సమర్పించే ఆనవాయితీ లేదు, సంస్కృతి లేదు. కేవలం వేములవాడలోనే మాత్రమే కోడెల్లో మొక్కు చెల్లించుకుంటారు. అటువంటి కోడెలు మొక్కు చెల్లించుకునే ఈ ప్రస్తుతం వేములవాడ గోశాలలో ఉన్నాం. గత వారం రోజుల నుంచి కావచ్చు, నెల రోజుల నుంచి కావచ్చు, వరుసగా కోడెలు మరణిస్తున్నాయి. ఈ 3 రోజుల నుంచి చూసుకుంటే 18 నుంచి 20 కోడెలు మరణించాయి. సో దీనిపైన విహెచ్పి గోరక్షక్ దళ్ గోరక్ష సమితి రాష్ట్ర నాయకులు ఉన్నారు. మనతో పాటు రాధాకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. అన్నగారు నమస్తే. చెప్పండి, మీరు కూడా మీడియాలో వస్తున్నారు, ప్రొద్దున నుండి మీరు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఈ కెపాసిటీ చూసుకుంటే అసలు ఇప్పుడు దాదాపుగా 12 నుంచి 1300 కోడెలు ఉన్నాయి. దీని 12 నుంచి 13 ఎకరాలు ఉంది. అసలు ఈ షెడ్లు చూసుకుంటే నామమాత్రంగా ఉన్నాయి. అసలు సరిపోతుందా ఇది? ఇక్కడ మౌలిక వసతులు ఎట్లున్నాయి? పోషణ ఎలా ఉంది? వాటికి ఫుడ్ ఎలా ఉంది? హాస్పిటాలిటీ ఎలా ఉంది? వెటర్నరీ సిబ్బంది అందుబాటులో ఉన్నారా? వాటరు కరెక్టే ఉందా? వాతావరణం కరెక్టే ఉందా? ఏంటి ఇది? మీరు పొద్దుండి ఇక్కడ ఉన్నారు కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీరేం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందిన గోశాల, వేములవాడ గోశాలలో అతి పవిత్రంగా కొలిచే గోవులు వాటికి దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఉండేటి ఏంటి, ఇప్పుడు ఉన్న వీళ్ళు సెటప్ చేసిన ఈ షెడ్ల నిర్మాణం ఇవంతా కలిపి ఒక 800 వరకు ఇక్కడ ఉండొచ్చు. 800 వరకు కాపాడవచ్చు. 13 ఎకరాల భూమిలో ఇప్పుడు 6 ఎకరాలు వీళ్ళకి హాస్పిటల్ కానీ హరిత కానీ దానికి ఇవ్వడం జరిగింది. ఇలా 6 ఎకరాలు వాటికి పోయింది, కబ్జాకు పోయింది. కబ్జా మీన్స్ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ వీటికి సరిపోవట్లేదు. సరైన ప్లేస్ లేదు. వీటికి ఎండుగడ్డి ఉంటుంది. ఎండుగడ్డి నానిపోయి అది తినడం వల్ల కూడా కొన్ని గోవులు మరణించడం జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చిన కోడె మొక్కలు పవిత్రంగా ఇచ్చే కోడె మొక్కలు ఇక్కడ చనిపోతున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ లోపం జరుగుతుంది. ఇక్కడ వ్యవస్థ లోపం ఉంది, ఎండోమెంట్ లోపం జరుగుతుంది, ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇక్కడ మట్టి పోసి దీనికి రోలింగ్ చేస్తే ఉంటుంది. అన్ని డౌన్లో నీళ్ళన్నీ అక్కడ మొత్తం స్టోరేజ్ అయిపోయి మొత్తం బురదమయం అయిపోయి అందులో ఇన్ఫెక్షన్ సోకి చనిపోతున్నాయి. అన్ని తొక్కిసలాటలు జరుగుతున్నాయి. మేమేం చెప్పామంటే వాటిని ఇయర్ వైజ్గా దాన్ని డివైడ్ చేసేసి ఒక్కొక్క సెట్లో సంవత్సరం 2 సంవత్సరాల లోపలే ఒక్కొక్క సెట్లో అట్లా పెట్టుకుంటూ యూనిఫామ్ లాగా చేస్తే ఒక్క గోవు కూడా చనిపోవు. వాటికి డాక్టర్ స్పెషలిస్ట్ లేకుండా అంతకుముందు ఏంటంటే ప్రైవేట్ ఒక డాక్టర్ వస్తాడు పోతాడు. దానివల్ల కూడా ఒక ప్రాబ్లం జరుగుతుంది. మెయిన్ జరగడం ఏంటంటే అక్కడ వ్యవస్థ లోపమే జరుగుతుంది. డాక్టర్ అనేది పర్మనెంట్ రెసిడెంట్ డాక్టర్స్ ఉండాలి. ఇక్కడ దీనికి ఒక సెటప్ ఉండాలి. ఒక 5 వాళ్ళకి అసిస్టెంట్స్ ఉండాలి. ఇక్కడ ఉన్న 33 మంది లేబర్ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఎంతమంది పని చేస్తారు? మేము వచ్చినప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి నెల వస్తూనే ఉంటారు. ప్రతి నెల 3-4 సార్లు వచ్చిపోతున్నా. నేను వీటి మీద కావాలని చెప్పేసి తెలుసుకుంటున్నాం. ఇక్కడ అతి పవిత్రంగా కొలిచే దేవాలయంలో వాటి కోడలకు ఆదరణకరమైంది. సిబ్బంది ఉన్నారా? 33 మంది అంటే ఆన్ రికార్డు 33 మంది అంటున్నారు. 33 మందిని ఇక్కడ చూసారా? అసలు పని చేస్తున్నారా? ఇప్పుడు వారికి గోవుల పైన ఈ కోడలను ఎలా సంరక్షించాలి, వాటికి అంటే వీళ్ళకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉందా? ఒకటి 12 మంది ఏమో టెంపుల్కి సంబంధించిన వ్యక్తులు, అందరు వాళ్ళకి సంబంధించిన ఏఈఓ నుంచి మొదలు అందరు అన్ని ఇక్కడ సూపర్వైజర్లు వాళ్ళందరూ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటున్నారు. మిగతా 22 మంది ఏం చేస్తున్నారండి? 22 మంది ఎప్పుడు నాకు కనిపించలే. నేను వచ్చినప్పుడల్లా 3-4 కనిపిస్తారు. ఏంటంటే వాళ్ళు లంచ్కి పోయారంటారు. ఇక్కడికి వచ్చి 6 గంటలు వాళ్ళకి టైం ఉంది. 6 గంటలు పని చేయాలి, 8 గంటలు పని చేయాలి. 8 గంటలు పని చేయాలంటే ఏ టైంలో ఉంటున్నారు, ఏ టైంలో పోతున్నారని లేదు. మార్నింగ్ కనిపిస్తారు, ఈవినింగ్ కనిపిస్తారు. ఓన్లీ నలుగురే కనిపిస్తారు. ఎప్పుడు షిఫ్ట్ వైజ్ ఎంతమంది ఉండాలి? 8 మంది, 10 మంది అట్లా ఉండాలి. లేరు ఇక్కడ. అక్కడ లోపం, అక్కడ దీని మెయింటెనెన్స్ లోపం జరుగుతుంది. స్టాక్ రైజెస్ లేదు. స్టాక్ ఎంత వచ్చింది, ఎంత పోతుంది, ఎన్ని ఆవులు, ఎన్ని గోమాతలు వచ్చినాయి, ఎన్ని పోతున్నాయి, చనిపోయినాయి ఎంత, ఉన్నాయి ఎంత, వాటి గురించి పట్టించుకునే నాతులు లేడు. మానిటరింగ్ లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తారు వాళ్ళకు సరైన అవగాహన లేదు. ఇక్కడ ఎన్ని గడ్డి కట్టలు వస్తున్నాయి రోజు రాసుకోవాలి. ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని ఉంటాయి. ప్రతి మండే ఇక్కడికి కోడె మొక్కలు వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి ఇక్కడికి, ఎన్ని పోతున్నాయి, చనిపోయినాయి ఎంత, బతుకున్నాయి ఎంత. ఇప్పుడు మాకు లిస్ట్ అడుగుతున్నాం. మాకు లిస్ట్ చెప్పండి, మేము అడిగేది అది. ఓకే, అంటే ఇప్పుడు మీ కార్యాచరణ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అంటే అధికారులు మీరు సంప్రదించారు కాబట్టి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో నెక్స్ట్ ఇది ఇలాగే కొనసాగితే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మాకు ఒకటే, మేము కోరుకునేది ఒకటే, పవిత్రమైన వేములవాడ గోశాలలో
ఎలాంటి మరణాలు జరగవద్దు. ఇది రైతులకు ప్యూర్లీ రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఒక కోరికతో మేము 90 నుంచి ఉద్యమం చేస్తున్నాం. రైతులకు ఇవ్వాలి, కోడలను రైతులకు ఇస్తే బతుకుతాయి, వాటికి వాళ్ళు దున్నుకోవడానికి ఉపయోగపడుతుంది. వాటికి ఏంటంటే వాళ్ళు ప్రసాదంగా తీసుకుపోయి వాళ్ళు దాన్ని ఒక మొక్కులాగా వాళ్ళు చూసుకుంటారు. బయట వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఎందుకు ఆపడం? ఈ మధ్యలో మొన్న పోయిన కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాం. ఆ రోజు ప్రజావాణిలో ఏం చెప్పడం అంటే, సార్ ఇప్పుడు ఇది బక్రీద్ వస్తుంది సార్, బక్రీద్ సందర్భంగా మెయిన్ ఏంటంటే కోతకపోతున్నాయి సార్. ఇప్పుడు రైతులు ఏంటంటే కొంతమంది రైతులు, వాళ్ళందరినీ అనట్లేదు, కొంతమంది రైతులు తీసుకుపోయి బక్రీద్ సందర్భంగా వాళ్ళు ముస్లిం రాగానే వాళ్ళకు స్లాటర్ హౌస్కు పంపిస్తున్నారు. దాని దృష్టి ఆపుదాం సార్, బక్రీద్కు తర్వాత ఇద్దాం సార్ అని చెప్పడం జరిగింది. బక్రీద్ ఇప్పుడు వస్తుంది అన్న, ఈ నెలలో ఇప్పుడు వస్తుంది, కానీ ఇది ఆపడము ఈ ఒక్క నెల నుంచి రాలేదు కదా. గత 5-6 నెలల నుంచి రైతులకు పంపిణీ అనేది జరగలేదు. నేను చెప్తాను, గతంలో రంజాన్కు బిఫోర్, రంజాన్ అయిపోయిన తర్వాత పంచడం జరిగింది. ఇప్పుడు బక్రీద్ ముందు కూడా ఇదే ఈ కారణం చేత మేము ఆపడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అకాల వర్షాలు రావడం జరిగింది, బురదమయమైపోయి వాటికి ఇన్ఫెక్షన్ సోకి చాలా మటుకు చనిపోయినాయి. ఇప్పటివరకు 22-23 వరకు చనిపోయినాయి. ఇంకా 2-3 అస్వస్థతకు గురై ఉన్నాయి. అవి కూడా కొంచెం వాటి కూడా ట్రీట్మెంట్ ఇప్పుడు నిన్న నుంచి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి 8 మంది డాక్టర్లను పెట్టాడు, 15 మంది హెల్పర్స్ని పెట్టాడు. దానివల్ల మొత్తం టోటల్ లాస్ట్ ప్రొద్దు నుంచి కలెక్టర్ గారు నిన్న 5 గంటలు, ఈరోజు ప్రొద్దు నుంచి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇక్కడనే ఉన్నారు. ఆయన కూడా మొత్తం పనిలో ఏ పని నడుస్తుంది ఏంటంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఇక్కడ ప్రతి పర్యవేక్షణలో కలెక్టర్ గారు ఉన్నాడు. కలెక్టర్ గారు ఉండడం వల్ల ఈరోజు మొత్తం ఈ వాతావరణం కూడా నీట్గా అయిపోయింది. అంతమంది రావడానికి దుర్గంధం వాసన వచ్చింది. అంటే దీనికి మెయిన్గా ఏంటంటే అంటే పర్యావరణ రాహిత్యం, బాధ్యత రాహిత్యం వల్లనే ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఒకటి చెప్పండి, మీరేమో ఇక్కడ అంటే కెపాసిటీకి మించి ఉండడం వల్ల మరణాలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ నిన్న వెటర్నరీ సిబ్బందిని యోయోటి ద్వారా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే కొందరు భక్తులు పాలు మరువని దూడలను మరియు ఈ ఏమంటారు అనారోగ్యంగా ఉన్న దూడలను ఇస్తున్నారు, దానివల్ల కూడా మరణాలు జరుగుతున్నాయి అంటారు. అంటే ఒకవేళ అలా ఉన్నా కానీ పూర్తి స్థాయి వెటర్నరీ సిబ్బంది ఉన్నట్లయితే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయొచ్చు కదా. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు సంవత్సరం పిల్లల్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. మినిమం 2 సంవత్సరాలు దాటినా వాటిని ఇస్తే ఇక్కడ వాటి మెయింటెనెన్స్ కానీ దాన్ని చూడడానికి కానీ బాగుంటుంది. ఇక్కడికి వచ్చినాక పెద్దవి ఉంటాయి, 3 రకాలు ఉంటున్నాయండి, చిన్నవి, మీడియం, పెద్దవి. ఈ 3 రకాలు ఉండడం వల్ల చిన్న వాటిని తొక్కడం జరుగుతుంది. వీటికి ఏంటంటే మొత్తం మేలు ఉంటాయి, అంటే మొగవి ఉంటున్నాయి. మొగవి ఉండడం వల్ల ఒకదానికొకటి పొడవడం, అది కొంచెం ఎక్కువ దురుసుగా ఉండే గోవులు కొన్నిటి మీద తొక్కడం, అది చేయడం వల్ల కొన్ని ఆ రకంగా కూడా చనిపోతుంది. చిన్న కోడలను ఇవ్వద్దని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ పక్షాన దానిలో మళ్ళీ జెర్సీ గోవులు ఇస్తున్నారు. జెర్సీ గోవులు ఇక్కడ ఉంటే తట్టుకోలేవు. నాటు ఆవులు, మనకు కావాల్సింది దేశీ గోవులు అయితేనే తట్టుకోగలుగుతాయి ఈ వాతావరణాన్ని. దేశీ గోవులు ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం. అది 2 సంవత్సరాల తర్వాత ఇవ్వమని చెప్తున్నాం. కోడే మొక్కలు అనేది 2 సంవత్సరాల తర్వాత ఇస్తే బాగుంటుంది. చిన్న పాలు తాగే పిల్లల్ని తీసుకొచ్చి కోడే మొక్కలు అని చెప్పేసి ఇవ్వడం వల్ల మనకే పాపం కలుగుతుంది. ప్రజలకు కూడా మేము అదే చెప్తున్నాం, భక్తులకు అదే చెప్తున్నాం. పేద భక్తులే ఇస్తారు దీన్ని, మెయిన్గా ఇచ్చేదంతా పేద భక్తులు రైతులకే పోవాలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు కూడా మేము రైతులకు ఇప్పటివరకు ఒక 32 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 32 మందికి ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఒక 100 మందికి రైతులకు ఇద్దామని కూడా 32 మంది దానిలో సెలెక్ట్ చేశారు, 32 మంది ఇవ్వడం జరిగింది. మిగతాది బక్రీద్ తర్వాత మిగతా గోవులన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మినిమం 500 కెపాసిటీ ఎప్పుడు ఉంచాలండి. గోశాల అన్న పేరు మీద మన కోడెముక్కలు దాని మీద 500 గోవులు పెంచాలి, దీన్ని మెయింటైన్ చేయాలి. ఇది చేయనప్పుడు వెమ్లవాడ కోట్ల ప్రాపర్టీ వస్తుంది, కోట్ల నిధులు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది. దాన్ని వినియోగించుకొని గోశాలను సర్వాంగ సుందరంగా దిద్దాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ గోరక్ష డిమాండ్ చేస్తుంది. ఒకటి చెప్పండి, ఇప్పుడు దాదాపుగా 20 కోట్ల పర్ ఇయర్ 20 కోట్ల పైన కేవలం కోడల పైననే ఆదాయం వస్తుంది. మరి దేవస్థానం అధికారులు కావచ్చు, దేవస్థానం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎందుకు ఖర్చు చేయడం లేదు? వీటికి కనీస మౌలిక వసతులు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? మౌలిక వసతులు కంపల్సరీ ఏర్పాటు చేయాలి. దీనిలో వచ్చే డబ్బులు, దేవాలయానికి వచ్చే డబ్బులు గోశాలకే ఏర్పాటు చేయాలి. గోశాల పేరు మీద కొన్ని 100 కోట్లు వస్తున్నాయి. ఇవన్నీ మిస్యూజ్ ఎందుకు? అన్ని వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? మన గత ప్రభుత్వం వాళ్ళు తీసుకపోయారు వేరే వాళ్ళకు, దీనికి నిధులు, దీనికి దేవాలయానికి సంబంధించిన నిధులు దేనికి వేయాలి? వేరే సంబంధించిన ఆస్తులు ఎవరైనా, వేరే అన్యమతస్తులు ఏమైనా మనకు వస్తాయా?
మన డబ్బులు అన్యమతస్తులకు ఎందుకు ఇవ్వాలని ఇవ్వడానికి లేదు, ఇవ్వకూడదు. దాని మీద మేము ఎలాంటి చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము ఎలాంటి ధర్నాకైనా సరే రాష్ట్ర గతంలో కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఆమరణ నిరాక్ష కూడా చేసాం. ఈ గోశాల కోసమే చేసాం. ఈ గోశాలకి ఇంత దుస్థితి వచ్చిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను నెలలో ఒక 4 సార్లు వచ్చిపోతున్నాను నేను ఈ గోశాలకి. ఓకే, ఇప్పుడు అంటే ఈ మృత్యుఘోష ఒకవేళ ఆగకపోతే, వేములవాడ రాజన్న ఆలయ గోశాల మృత్యుఘోష ఒకవేళ ఆగనట్లయితే విహెచ్పి గోరక్షక్ దళ్ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము విశ్వ హిందూ పరిషత్ గోరక్ష సమితి తరఫున ఇలాంటి చర్యలు జరిగితే మేము నిరాదీక్షకు మళ్ళీ సేమ్ నేను అప్పుడు ఎట్లా చేస్తాను ఇప్పుడు కూడా నిరాదీక్ష ఆమరణ నిరాదీక్షకు చేయడానికి సిద్ధంగా ఉన్నా. మేము ఖబర్దార్, మేము ఇవే చెప్తున్నాం, ఎండోమెంట్ దీని మీద వచ్చే ఆదాయాన్ని గోవులకే ఇవ్వాలి. మిస్యూజ్ చేస్తే ఊరుకునేది లేదు. దీనిలో ఏ రాజకీయ పార్టీలు ఎవరు కూడా దీనిలో తలదూచాల్సిన అవసరం లేదు. గోమాతకు సంబంధించిన ఆ ప్రాపర్టీ గోమాతకే ఉండాలి. 50 ఎకరాల గోశాల నిర్మాణం జరగాలి. 50 ఎకరాల ప్లేస్ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. హర్షించదగ్గ విషయం. మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ టెంపుల్స్ ఉంటే అక్కడ వాటికి 50 ఎకరాలు ఇస్తా అంటున్నాడు. మేము హర్షించదగ్గ విషయం. సీఎం గారికి చేతులెత్తి మొక్కుతున్నాం. మేము దీని విషయంలో మాత్రం మేము 100% సహకరిస్తాం సీఎం గారికి. ఇలాంటి దుశ్చర్యలు ఎక్కడ జరిగినా ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ జరుగుతుందో అక్కడ మేము నిలబడతాం. విశ్వ హిందూ పరిషత్ గోరక్ష ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.